ట్విన్స్ ఉన్న వాళ్ళల్లో మదర్స్కి బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మనం బీపీ చార్టింగ్ అంటే బీపీ మానిటర్ చేసుకోమని తరచుగా చెప్తా ఉంటాం. అలాగే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోగానే ఒకసారి షుగర్ టెస్ట్, మళ్ళీ మధ్యలో మనం 24 వీక్స్ 6వ నెలలో ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుంటాం. వీళ్ళు అధికంగా బరువు పెరుగుతారు. సో అధికంగా బరువు పెరగడం వల్ల డెలివరీస్లో కూడా కొంచెం కాంప్లికేషన్స్ అనేవి వీళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఈ ట్విన్స్ యూజువల్లీ ఇవన్నీ ఏంటి ట్రీట్మెంట్స్ ద్వారా వస్తారు కదా, వాళ్ళకి ఎంతో కొంత ఏజింగ్ అనేది ఉంటుంది. అంటే కొంచెం 35-36 దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తుంటారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళలో ఎనామలీస్ అంటే లోపాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ వీళ్ళల్లో కంపేర్ టు సింగిల్ బేబీ ఉన్న దాంతో పోలిస్తే ఫస్ట్ 3 మంత్స్లో మిస్క్యారేజ్ అంటే ప్రెగ్నెన్సీ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఏదైనా పెయిన్ ఉన్నా బ్లీడింగ్ ఉన్నా వెంటనే హాస్పిటల్కి రమ్మంటాం. ఇది సింగిల్టన్ ప్రెగ్నెన్సీ కూడా వర్తిస్తుంది. కానీ వీళ్ళలో ఎక్కువ సపోర్ట్స్ అంటే ప్రెగ్నెన్సీ అబార్షన్ కాకుండా కొంచెం ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అని మనం బయట నుంచి సపోర్ట్ మెడికేషన్స్ ఇంజెక్షన్స్ కొంచెం ఎక్కువ ఇస్తాం. తర్వాత 5th మంత్లో గర్భసంచి ద్వారం చాలా లూజ్ అయిపోయి పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో ఎక్కువ ఎక్సర్సైజులు ఎక్సర్షన్ తీసుకోవద్దు అని చెప్తాం. అండ్ ఇలాగే వీళ్ళల్లో ఎక్కువ బీపీ షుగర్ అవి ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ అయ్యే రిస్క్స్ కూడా వీళ్ళలో ఎక్కువ. ఇదంతా యాంటీనేటల్ పీరియడ్లో. ఇంతే కాకుండా నార్మల్ ప్రెగ్నెన్సీలో మనం 30-32 వీక్స్ నుంచి స్కాన్ చేసి బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయిందా లేదా చూస్తాం కదా. ట్విన్స్లో వచ్చేసరికి మనం 6th మంత్ 24 వీక్స్ నుంచే బేబీ గ్రోత్ చూసుకుంటూ ఉండాలి. బికాజ్ ఒక బేబీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఒక బేబీ గ్రోత్ తక్కువ ఉంటుంది. ప్రాబ్లమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో గ్రోత్ మరీ తరచుగా చూస్తూ ఉండాలి. 2 వీక్స్కి ఒకసారి పిలిచి గ్రోత్ చూసుకోవాలి, ఫ్లూయిడ్ చూసుకోవాలి. వీళ్ళకి 7th 8th మంత్లో ఉమ్మునీరు బ్రేక్ అయిపోవచ్చు. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఏంటి, ఏమైనా తెల్లబట్ట ఎక్కువ అవుతుందా, యూరిన్ మంటుందా, ఇలాంటివి చూసుకుని ఎర్లీగా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళల్లో ఎప్పుడైనా బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయ్యి బేబీ బ్లడ్ సప్లై తగ్గుతుంది అంటే మనం ఎర్లీగా డెలివరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ యాంటీనేటల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాంటీనేటల్గా ఉండే రిస్క్స్ అనమాట. తర్వాత డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ సింగిల్టన్ అంటే ఒక బేబీ ఉన్న వాళ్ళకి కొంతవరకు ఎక్కువ ట్విన్స్తో కంపేర్ చేస్తే వీళ్ళకి అవ్వడం లేదు. వీళ్ళకి ఎక్కువ ప్రీటర్మ్ డెలివరీస్ అయిపోతాయి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి. కానీ ఫస్ట్ బేబీ తల కిందకుందా లేదా అని ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫస్ట్ బేబీ అనేది తల కిందకుందంటే మనం నార్మల్ ట్రై చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ బేబీయే ఎదురుకాలతో ఉంటే మనం నార్మల్ ట్రై చేయలేం. ఇందులో కొంతమందికి ఒక బేబీ నార్మల్ అయిపోయి సెకండ్ బేబీ రాక రెండో బేబీ కోసం సిజేరియన్ తీసుకెళ్లేది కూడా ఉంటుంది. సో డబుల్ డెలివరీ అంటారు. అంటే ఒక బేబీ నార్మల్ అయిపోద్ది, సెకండ్ బేబీ ఎంతకి రావట్లేదు, హార్ట్ బీట్ ఫాలో అయిపోతూ ఉంటుంది, ఇంకప్పటికప్పుడు సిజేరియన్ తీసుకెళ్లాల్సి వస్తుంది. సో దానివల్ల మదర్కి పైన కుట్లు పడతాయి, కింద కుట్లు పడతాయి, ఆ ఇబ్బందులన్నీ ఎక్కువ ఉంటాయి. డెలివరీ తర్వాత కూడా వీళ్ళకి వూండ్ హీలింగ్, వూండ్ ఇన్ఫెక్షన్, పస్ వచ్చే ఛాన్సెస్, బ్రెస్ట్ ఫీడింగ్ తోటి అనేకమైన ప్రాబ్లమ్స్ అనమాట. బేబీస్ చిన్నగా ఉంటారు కాబట్టి బేబీస్ని NICU అంటే డబ్బాలో పెట్టాల్సిన అవసరం, సపోర్ట్ ఒకటి ఎక్కువ ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ 2 బేబీస్కి ఫీడింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీనేటల్ పీరియడ్లో చూస్తే రక్తహీనత అంటే ఎనీమియా అంటారు అనమాట. సో 2 బేబీస్కి న్యూట్రియంట్స్ మదర్ నుంచే వెళ్తున్నాయి కదా. సో వాళ్ళ ఐరన్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. రక్తహీనత వచ్చే ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. డెలివరీ టైంలో బాగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే టమ్మీ ఎంతవరకు పెరగాలో దానికి డబుల్ సైజ్ ఆల్మోస్ట్ పెరిగి ఉంటుంది, 2 బేబీస్ ఉన్నాయి కాబట్టి. సో ఒకటేసారి డెలివరీ అయిపోయాక ఆ గర్భసంచిలో ఉన్న బేబీ టిష్యూస్ అంతా బయటకు వచ్చినప్పుడు ఆ గర్భసంచి ప్రొఫ్యూజ్గా బ్లీడ్ అవుతుంది. మామూలుతో పోలిస్తే ట్విన్స్ వాళ్ళకి ఎక్సెస్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి.